రే అబ్బాయి, చూసావా ఇంత నాటకం మట్టిందో చూసావుగా? అర్థమైందిగా ఈ పిచ్చెంత నాటకం అని ఇప్పటికీ అర్థమైందిగా? పిచ్చియూరని నువ్వా? నేనే మహామంత్రి. నీలో ఈ శంకరదాద ఎంబీబీఎస్ క్యారెక్టర్ కూడా ఉందా తల్లి? అంటే ఏంటమ్మా, ఏదైనా సమస్యలో ఉన్నావా? నడి రోడ్డు మీదున్నాను. జీవితం ఒక పాఠం నేర్పింది, పోరాటాన్ని నా ముందుంచింది. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా గెలవాలి అని ఆలోచిస్తున్నాను. నీ మాటల్ని బట్టి చూస్తూ ఉంటే నువ్వు సమస్యలతో పాటు జీవితానికి సంబంధించిన ఏదో ఒక పెద్ద సంఘర్షణలో ఉన్నావని అర్థమవుతోంది. చూడమ్మా, నీ మంచితనం, ఎదుటివాళ్లకి సహాయపడే నీ గొప్ప గుణం నాకు చాలా బాగా నచ్చింది. అన్నింటికీ మించి ఒక ఆడపిల్లగా పోరాడి గెలవాలని చెప్పావు చూడు, అది ఇంకా ఇంకా నచ్చింది. నీ జీవిత పోరాటంలో నేనెప్పుడైనా ఉపయోగపడతాను అని నీకనిపిస్తే నేనున్నాను అని మాత్రం మర్చిపోకు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ అండి. అలాగే మీ అర్జెంట్ వర్క్ ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. పర్లేదులేమ్మా, నేను వెతుకుతున్న వ్యక్తి ఈ రోజు కాకపోయినా రేపైనా కనిపిస్తుంది. కానీ ఒక పాప ప్రాణం నిలబడింది. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే నీతో పరిచయం కూడా ఏర్పడింది. ఇంకా హ్యాపీ. థ్యాంక్స్ అండి. మీరు వెతుకుతున్న వ్యక్తి త్వరలోనే మీకు దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. బాయ్. బాయ్ అండి.
వీడికి స్లమ్ ఏరియాలో ఏం పని? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బలరాం, గడియ పెట్టుంది. ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? డైరెక్ట్ గా గుడిసె దగ్గరికి వచ్చాడంటే నేను ఇక్కడ ఉంటున్నానన్న విషయం వీడికి తెలిసిపోయిందన్నమాట. నేను ఇక్కడ ఉంటున్న విషయం వీడికెలా తెలుసుంటుంది? ఎవరు చెప్పుంటారు? అసలు వీడిక్కడికి ఎందుకు వచ్చుంటాడు? ఎంతకీ రాదేంటి? ఎక్కడికైనా వెళ్ళుంటుందా? ఇప్పుడే బట్టలు ఉతికినట్టుంది. సో ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట.
అభి గారు మీరేంటండి ఇక్కడ? ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువ షాకింగ్ గాను అంతకంటే ఎక్కువ బాధగాను ఉందండి మిమ్మల్ని ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉండటం చూసి. నా వల్ల ఒక గొప్ప ప్రేమ జంట విడిపోయిందే అని, 2 మంచి కుటుంబాల మధ్య ఆనందం దూరం అయ్యిందే అని ఇప్పటికీ ఒక గిల్టీనెస్తో చచ్చిపోతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూశాక నా ప్రాణాల్ని కాపాడడం కోసం ఒక మంచి వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో పడిపోయింది అని నా మీద నాకే అసహ్యం వేస్తోందండి. నా తలరాతే ఇంతండి. ఆ భగవంతుడు ఇలా రాశాడు. జరిగిపోయిన దాని గురించి ఎందుకు, వదిలేయండి. ఇలా జరగటానికి, ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఆ భగవంతుడు కాదండి, మీ బలరాం. మీ పెళ్లి ఆపడం కోసం ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ రోజు యాడ్ షూట్ లో మోడల్ ఫోటో మారిపోయి మీ ఫోటో ఉండటం దగ్గర నుంచి కళ్యాణ మండపంలో అందరికీ వాట్సాప్ మెసేజ్ రావటం వరకు ప్రతిదీ ఒక పక్క ప్లాన్ ప్రకారమే జరిగిందండి. ఆ ప్లాన్ వెనుకున్న సూత్రధారి, పాత్రధారి బలరాం. ఈ టెండర్కి ముందు యాడ్ ఫిల్మ్ తీసి వాడికి పంపించాలి కదా. మోడల్ని నేను చెప్పిన అమ్మాయిని పెట్టాలి. నేను మీనాక్షి ఫోటో పంపిస్తా, అది పంపించు. ఆ రోజు మిమ్మల్ని డబ్బులు ఇచ్చి చంపమంది ఈడే దొరా. ఆ రోజు మీరే కదా చెప్పింది ఆ అమ్మాయి అంటే ఇష్టమని. సిఐతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఇవి మాత్రమే కాదు మీనాక్షి గారు, అప్పుడు ఫారెస్ట్ లో క్రిష్ గారు మిస్ అయినప్పుడు ఇదే సోముగాడితో కృష్ణని చంపించడానికి మర్డర్ ప్లాన్ చేయించింది కూడా బలరామే. నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కాక పిచ్చ షాకింగ్ గా ఉందండి. ఎంతో మంచిగా కనిపించే బలరాం ఇంత పెద్ద కుట్ర ఎందుకు చేశాడు? ఆ రోజు ఫారెస్ట్ లో ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయిన వాడు ఏకంగా తమ్ముడి పెళ్లిని ఎందుకు చెడగొట్టాడో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. ఎందుకంటే పైకి కనిపించేంత మంచితనం అంతా నటన కాబట్టి. ఆ నటన వెనక ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంది కాబట్టి, వాడి మనసు నిండా పాము కంటే విషం ఉంది కాబట్టి. మీనాక్షి గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. వాడింత ప్లాన్ చేసి మా పెళ్లి చెడగొట్టడానికి కారణం నువ్వంటే నాకెంత ఇష్టమో, ఎన్ని రోజుల నుంచి నేను ఆరాధిస్తున్నానో చెప్పడానికి కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా. అంటే నాకు ఎంత ఇష్టమో అంత మోజు మీనాక్షి. నీ మీద మోజు తీర్చుకునే రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మై గాడ్, వాడు అంత నీచుడా? చెప్తుంటేనే రక్తం మరిగిపోతోంది. ఒకేసారి చంపేయాలన్నంత కోపం వస్తోంది. అయినా
ఈ విషయం మీకు ముందే తెలిసినప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పేస్తుంటే ఈరోజు పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా. ఏమని చెప్పను? తెల్లవారితే పెళ్లి పెట్టుకుని ఎలా చెప్పగలను? పెద్ద కొడుకు మారిపోయాడు, మంచివాడయ్యాడని ఓ పక్క అత్తయ్య గారు బోల్డంత సంబరపడిపోతున్నారు. అలాంటి ఆవిడ వాడి నిజ స్వరూపం తెలిస్తే తట్టుకోగలరా? అసలు ఈ విషయం తెలిస్తే ఆయన ఊరుకుంటారా? ఆ క్షణంలోనే వాణ్ణి చంపేస్తారు. దానివల్ల ఇంటి పరువు మాత్రమే కాదు, ఎవరో ఒకరి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అందుకే మౌనంగా ఉండిపోయాను. మీ మంచితనంలో అర్థం ఉంది, కానీ మీ మౌనం వల్ల నష్టపోయింది ఎవరు? రోడ్డున పడింది ఎవరు? ఛ! చూడండి మీనాక్షి గారు, ఇంత జరిగాక కూడా మిమ్మల్ని వాడు వెతుక్కుంటూ వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచనతోనే వచ్చుంటాడు. మీనాక్షి గారు, ఆ రోజు సైలెంట్గా ఉండి ఇప్పటికీ ఒక పొరపాటు చేశారు. మీరు ఇంకే ఇలాగే దాక్కుని ఉంటే దాని తాలూకు నష్టం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అందుకే ఈ సమస్యకి పరిష్కారం కావాలన్నా, వాడి సంగతి ఏంటో తేల్చాలన్నా మీరు ఇలా భయపడటం కాదు. వాడు ఎదురుగా నిలబడండి, వాడు ఏం మాట్లాడతాడో వినండి, రియాక్ట్ అవ్వండి. అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. మీరు ఇంకేం ఆలోచించకండి. వాడి అంతా చూడ్డానికి ఇదే కరెక్ట్ రూట్. వెళ్ళండి మీనాక్షి గారు. మీనాక్షి గారు, ఫస్ట్ మీరు వెళ్ళండి ప్లీజ్. మీనాక్షి గారు, వెళ్ళండి మీనాక్షి గారు. నువ్విక్కడ ఉండటానికి వీల్లేదంటే వీల్లేదు. నాతో వచ్చేయ్, వెళ్ళిపోతా. రా మీనాక్షి.